ఎన్నో ప్రయత్నాలు చేశావు, అయినా కూడా ఏ మార్పు రాలేదు. ఇక నువ్వు నా గురించి ఏమీ ఆలోచించకుండా నీ భవిష్యత్తు గురించి ఆలోచించుకో. నేను ఈరోజు కాకపోతే ఏదో ఒక రోజు మరణించవలసిందే కదా. నేను బ్రతికి ఉన్నప్పుడే నువ్వు పెళ్లి చేసుకో అని అంటాడు. ఇక సూరి బాగా ఆలోచించి తండ్రి చెప్పినట్టుగా వివాహం చేసుకోవాలనుకున్నాడు. కానీ ఇప్పుడు అతను పేదవాడు, అతడికి పిల్లను ఇవ్వడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు. ఆ భగవంతుడి దయ వలన చివరికి ఒక నిరుపేద అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఇక వివాహం జరిగిన కొన్ని రోజులకే తండ్రి మరణిస్తాడు. ఇప్పుడు అతనికి తండ్రి లేడు, ఆస్తులు కూడా లేవు, కటిక పేదరికంలోకి వెళ్ళిపోయాడు. ఎలాగో తన తండ్రి అంత్యక్రియలను పూర్తి చేస్తాడు. అందరికీ భోజనాలు ఏర్పాటు చేశాడు. తన తండ్రి అంత్యక్రియలకు వచ్చిన చెల్లెలు సుమతి తన అన్న పేదరికాన్ని చూసి అతనితో సరిగ్గా మాట్లాడడం లేదు. ఏమీ మాట్లాడకుండానే తన అత్తగారింటికి వెళ్ళిపోయి ఇలా ఆలోచిస్తుంది,